మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఏప్రిల్ నెల చివర్లో ఖచ్చితంగా జరిగే విచిత్ర సంఘటనలు ఇవే. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు సాక్షాత్తు ఆ కాలస్వరూపుడైన ఈశ్వరుడి అంశగా తెలుగు నేల మీద అవతరించిన గొప్ప యోగి పుంగవులని మనందరికీ తెలుసు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన భవిష్యత్ కాలంలో జరగబోయే వింతలు, విశేషాలు, వినాశనాలను తన కాలజ్ఞానంలో రాసిపెట్టారు. బ్రహ్మంగారు చెప్పారు అంటే అది జరిగి తీరుతుంది అన్న నమ్మకం కోట్లాది మంది భక్తులలో ఉంది. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే అక్షర సత్యాలయ్యాయి. ఇప్పుడు మనమున్న ఈ 2026 సంవత్సరం, అందులోనూ ముఖ్యంగా ఏప్రిల్ నెలలో కాలజ్ఞానంలో చెప్పబడిన కొన్ని భయంకరమైన మరియు వింతైన సంఘటనలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, యుద్ధాలు చూస్తుంటే బ్రహ్మంగారి వాక్కులు నిజమయ్యే రోజులు దగ్గర పడ్డాయని అనిపిస్తోంది. మరి ఈ ఏప్రిల్ నెలలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం లోకల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి వింతలు జరిగే అవకాశం ఉంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఎంతో అవసరం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే కమెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. ఈ ఏప్రిల్ నెలలో విపరీతంగా ఎండలు కాస్తాయి. ప్రజలు వేడి తట్టుకోలేక ఎన్నో అవస్థలు పడతారు. ఆ వేడి తట్టుకోలేని ముసలి ముతక ప్రాణాలను విడిచిపెడతారు. ఎండ తీవ్రత వలన మరణాలు సంభవిస్తాయి అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు, ఈ నెలలో నీటి నుండి గండం పొంచి ఉంది అని కాలజ్ఞానంలో ఉంది. సముద్ర గర్భంలో భారీ మార్పులు వచ్చే అవకాశముంది. దీనివల్ల తీర ప్రాంత దేశాలకు సునామీ భయం పొంచి ఉంటుంది. నదులు తమ దిశను మార్చుకోవడం లేదా అకస్మాత్తుగా పొంగిపొర్లడం వంటి వింతలు ఈ నెలలో సంభవించే అవకాశముందని కాలజ్ఞాన సూచనలు తెలుపుతున్నాయి. అంతేకాదు, జీవనదులు సైతం ఎండిపోయి కేవలం బురద గుంటలుగా మిగిలిపోతాయని, ఏప్రిల్ చివరి నాటికి నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చి తాగునీటి కోసం జనం అల్లాడిపోయే పరిస్థితులు ఏర్పడతాయని కాలజ్ఞానం చెబుతోంది. చెరువులు, బావులు అట్టడుగుకు వెళ్ళిపోతాయని, భూగర్భ జలాలు ఇంకిపోయి మానవాళికి జలగండం పొంచి ఉందని బ్రహ్మంగారు హెచ్చరించారు. అంతేకాదు, గాలిలో విషం కలుస్తుంది, తెలియని రోగాలు వచ్చి వేల సంఖ్యలో జనం మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఏప్రిల్ మాసంలో వచ్చే వేడి గాలులు కేవలం ఉష్ణోగ్రతనే కాకుండా కొత్త రకమైన వైరస్లను లేదా వ్యాధులను మోసుకొచ్చే అవకాశం ఉంది. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, చర్మ వ్యాధులు ఈ కాలంలో విపరీతంగా పెరుగుతాయని, వైద్యులకు సైతం అర్థం కాని రీతిలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కాలజ్ఞానంలో ఉంది. దీనివల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయని, మనుషులు ఒకరినొకరు తాకడానికి కూడా భయపడే రోజులు వస్తాయని బ్రహ్మంగారు ముందే ఊహించారు. ఈ నెలలో బంగారం ధరలు కూడా ఊహించని విధంగా పెరగడం లేదా తగ్గడం వంటి అస్థిరతకు లోనవుతాయి. దేశాధినేతల మధ్య అహంకారపూరిత ధోరణులు పెరుగుతాయి. ఏప్రిల్ నెలలో వివిధ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటాయి. ఒక దేశంపై మరొక దేశం అణ్వాయుధాలతో దాడి చేసే స్థాయికి పరిస్థితులు వెళ్ళవచ్చు. నాయకుల మధ్య సమన్వయం లోపించి ప్రజలు భయాందోళనలకు గురయ్యే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈశాన్య దిక్కున ఉన్న దేశాలలో అశాంతి నెలకొంటుందని, సరిహద్దులలో ఉద్రిక్తతలు పెరుగుతాయని కాలజ్ఞాన సూచనలు తెలుపుతున్నాయి. క్రూరత్వం పెరగడం, చిన్న విషయాలకే మనుషులు ప్రాణాలు తీసుకుని లేదా ప్రాణాలు తీసే స్థితికి చేరుకోవడం వంటివి జరుగుతాయి. కలియుగ ప్రభావం వల్ల మనుషుల బుద్ధి వికటించి అధర్మం వైపు మొగ్గు చూపుతారని, ఇది వినాశనానికి హేతువవుతుందని కాలజ్ఞానంలో ఉంది. రీసెంట్గా జరుగుతున్న సంఘటనలే దీనికి ఉదాహరణలు. అంతేకాదు, ఈ నెలలో నిత్యావసర వస్తువుల నిల్వ మరియు ఆహార కొరత ఏర్పడే పరిస్థితులు వస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. వ్యాపారస్తులు అధిక లాభాల కోసం వస్తువులను దాచిపెట్టడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతుంది. ఆకలితో అలమటించే రోజులు వస్తాయి అని బ్రహ్మంగారు చెప్పిన మాటలు నిజమవుతాయేమో అన్నట్లుగా ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి.
అందువల్ల సామాన్య ప్రజలు కావలసిన సరుకులను ముందే సిద్ధం చేసుకోవడం మంచిది. ఆకలి చావలు లేదా ఆహారం కోసం గొడవలు జరిగే అవకాశాలున్నాయి గనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మతపరమైన ఘర్షణలు మరియు అశాంతి పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మికత పేరుతో మోసాలు చేసేవారు ఎక్కువవుతారు. నిజమైన గురువులను గుర్తించడం కష్టమవుతుంది. అంతేకాదు, గోవులు పాలివ్వవు, గడ్డి దొరకదు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వ్రాసారు. గోమాతలకు వింతైన రోగాలు వస్తాయి, వాటి సంతతి తగ్గిపోతుంది. గోరక్షణ లేని దేశం వినాశనం వైపు వెళుతుంది. యంత్రాలు మనుషులను శాసిస్తాయి, మనిషి ఆలోచనను యంత్రం దొంగిలిస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. ఇప్పుడు వచ్చిన AI టెక్నాలజీని దీనికి ఉదాహరణ. ఈ మాసంలో ఊర్లలో ఉన్న కుక్కలు, పిల్లులు గుంపులు గుంపులుగా అడవుల వైపు పరుగులు తీయడం లేదా వింతైన శబ్దాలు చేస్తూ ఏరవడం వంటివి చేస్తాయి. పక్షులు రాత్రిపూట ఆకాశంలో విచ్చలవిడిగా తిరుగుతూ కేకలు వేయడం కనిపిస్తుంది. ప్రాణులు తమ సహజ గుణాన్ని వదిలి మనుషులపై దాడికి దిగడం లేదా మనుషుల ఇళ్లలోకి వచ్చి మౌనంగా కూర్చోవడం వంటివి జరుగుతాయి అని కాలజ్ఞానంలో ఉంది. నోరు లేని జీవులు లోక వినాశనాన్ని ముందే పసిగడతాయి అని కాలజ్ఞానంలో ఉంది. ఈ సంకేతాలను గమనించిన వారు ఆధ్యాత్మికంగా మేల్కొనడం అవసరం. ఆకాశంలో వింతైన వెలుగులు, ఎగిరి వస్తువులు కనిపించే అవకాశం ఉందని కాలజ్ఞానం చెబుతోంది. ఆకాశంలో అగ్నిగోళాలు తిరుగుతాయి, దేవదూతలు దిగివస్తారు అని ఆయన సూచించారు. అంటే గ్రహాంతర నౌకలు, UFOs వంటివి కనిపించడం వల్ల శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతారు. సైన్స్కి అందని వింతలు ఈ భూమిపై జరుగుతాయి. ఆకాశంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అని బ్రహ్మంగారు చెప్పారు. పగటిపూట కూడా నక్షత్రాలు కనిపించటం లేదా ఆకాశం వింత రంగులోనికి మారటం వంటివి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. స్త్రీ పురుషుల్లో కామకోరికలు ఎక్కువగా పెరుగుతాయి. స్త్రీలు పురుషులు కట్టుబాట్లో మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి. రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది, పురుషులకు ఆయుష్ తగ్గుతుంది. స్త్రీలు మందు, సిగరెట్లు తాగటం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే స్త్రీలపై అత్యాచారాలు విపరీతంగా పెరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే ఈ 2026లో కరోనా లాంటి ఒక కొత్త రోగం వస్తుంది. అది సోకిన వారు శరీరం పైన బొబ్బలు లేచి మరణిస్తారు. తిరుపతికి వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి. తిరుమల సంపాదనను 6 మంది దొంగలు దోచుకుంటారు. దానివల్ల వెంకటేశ్వరుని కుడిభుజం కదులుతుంది. రాబోయే రోజుల్లో కొన్ని ఆలయాలు పూజలు లేక మూతబడుతూ ఉంటాయి. అలాగే ప్రజల్లో భక్తి తగ్గిపోతుంది. దేవుడిపైన నమ్మకాన్ని కోల్పోతారు. ఎన్నో పాపాలు చేస్తారు. వావి వరుసలు లేక విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు ఎక్కువగా పెరుగుతాయి. తమకు ఇష్టమైన వారిని వశపరుచుకుంటారు. చేతబడుల వల్ల కూడా ఎంతోమంది చనిపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. రాబోయే రోజుల్లో స్త్రీలు పెండ్లి కాకముందే గర్భవతులవుతారు. పుణ్యాత్ములు తగ్గిపోతారు, పాపాత్ములు ఎక్కువగా పెరుగుతారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో అమెరికాలో పెద్ద భూకంపం వస్తుంది. దానివల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ఎంతోమంది చనిపోతారు. ప్రసిద్ధ దేవాలయాలలోని విగ్రహాలు మాట్లాడడం లేదా కళ్ళు తెరవటం వంటి వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది దైవశక్తి హెచ్చరికగా భావించాల్సి ఉంటుంది. నీచుల ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ కలకలలాడుతూ ఉంటుంది. మంచివారి ఇల్లు పేదరికంతో నిండిపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు అలాగే జరుగుతుంది. మంచివారి మాటలు ఎవరూ నమ్మరు, చెడ్డవారి మాటలు అందరూ నమ్ముతారు. ఈ రోజుల్లో మంచివారికి న్యాయం లేదు, చెడ్డవారికి న్యాయం ఉంది. గాలిలో వింత మార్పు వస్తుంది. పీల్చే గాలి కలుషితం అవటమే కాకుండా ఊపిరి తీసుకోవడం కష్టమయ్యే స్థాయిలో వాతావరణ మార్పులు సంభవిస్తాయి. ఇక రానున్న రోజుల్లో చిన్న వయసులోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆహారపు అలవాట్లు మరియు వాతావరణ మార్పుల వల్ల చిన్నపిల్లలు కూడా ముసలివారిలా కనిపించే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అకస్మాత్తుగా పర్వతాలు బద్దలవుతాయి. అగ్నిపర్వతాలు లేని చోట కూడా భూమి నుండి లావా లేదా వేడి నీరు ఉబికి రావటం జరుగుతుంది.
అన్ని రకాల పండ్లు కూరగాయలు రసాయనాలతో కల్తీ అవుతాయి. అన్ని వస్తువులలో విపరీతమైనటువంటి కల్తీ జరుగుతుంది. అలాగే విపరీతమైన ధరలు పెరుగుతాయి. ఈ కలియుగం అంతమయ్యే సమయంలో పుణ్యాత్ములు మాత్రమే ఈ భూమిపై ఉంటారు. మతం కులం అనే భేదం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. డబ్బున్న వారికే విలువ అనేది ఉంటుంది. నోటి మాటకు విలువ లేకుండా పోతుంది. కలియుగం 50,000 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కాశీలో గంగ ఎండిపోతుంది. 15 రోజులు చుక్క నీరు కూడా దొరకదు. 16వ రోజున పెద్ద వరదలు వస్తాయి. రాబోయే రోజుల్లో గుండె జబ్బులతో చాలామంది చనిపోతారు. తెల్లకాకులు వచ్చి ఊరి చివరన ఏడ్చి మరణిస్తాయి. అది చూసిన వారు పిచ్చివారవుతారు. వారికి మాటలు రావు. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి. పంది కడుపులో ఏనుగు పుడుతుంది. ఏనుగు కడుపులో పంది పుడుతుంది. దొంగ స్వాములు ఎక్కువ అవుతూ ఉంటారు. ప్రజలను దోచుకుంటారు. పిల్లల్ని కని రోడ్డు మీద వదిలేస్తారు. ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతుంది. భూమి లోపల నుండి విచిత్రమైన జీవులు బయటకు వస్తాయి. ప్రతి ఊరి చివరన గద్దలు గుంపులుగా చేరి ఏడుస్తాయి. దాన్ని చూసిన వారు రక్తం కక్కుకు చనిపోతారు. ఈరోజు విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి. దక్షిణ దిక్కున రామచిలుక మనిషిలాగా మాట్లాడుతుంది. దీనిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతారు. మనిషి కోపానికి హద్దు అదుపు ఉండదు. ఒకరినొకరు కొట్టుకుంటారు. భారతదేశంలో ప్రతి గుడిలో అపచారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దేవుళ్ల పేరు మీద ప్రజల దగ్గర ధనం దోచుకుంటారు. రాబోయే రోజుల్లో అఘోరాలు మనుషుల్లోనికి వచ్చి తిరుగుతూ ఉంటారు. దానివల్ల చాలామంది ప్రజలు భయపడుతూ ఉంటారు. అలాగే ఒక అమ్మాయి ఒకేసారి 7 మంది పిల్లలకు జన్మనిస్తుంది. అలాగే భవిష్యత్తులో 6 నెలల బాలుడు పాట పాడుతాడు అని కాలజ్ఞానంలో ఉంది. రానున్న రోజుల్లో భ్రమరాంబ పట్టుచీరకు చెదులు పడతాయి. మల్లికార్జునుడి గుడిలో పొగ మంటలు ఎగిసి పడతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. స్థిర నివాసం అన్నది లేక ప్రజలు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి సంచరిస్తూ ఉంటారు. అలాగే 2026లో విజయవాడలో ఉన్న కృష్ణా నది నీరు కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడితే కృష్ణానది నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంటుంది. కనుక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. ఏనుగులు పంది పిల్లల్ని కంటాయి. పందులు కోతుల్ని కంటాయి. అంతేకాదు మక్కా మసీదులో నల్ల పంది పుడుతుంది. ఆ పంది వలన మహమ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి. ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణానది దగ్గరకు వచ్చి మాయమవుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 7 ఏళ్ల పసిబాబు భవిష్యత్తు గురించి చెప్తాడు అని కాలజ్ఞానంలో ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయిందేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020లో కరోనా వస్తుందని అభిజ్ఞ ఆనంద్ ఫ్యూచర్ని అంచనా వేసి చెప్పాడు. అంతేకాదు అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించే అని మనం అర్థం చేసుకోవచ్చు. మజ్జిగ కంటే కళ్ళు మంచివి అని చెప్పి ప్రజలు మజ్జిగ తాగటం మానేస్తారు. కళ్ళు ఇష్టంగా తాగుతారు అని కాలజ్ఞానంలో ఉంది. వావి వరసలు మర్చిపోయి కూతుళ్ళు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు. అలాగే తల్లిదండ్రులే పిల్లలను కడతేరుస్తారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు కొన్ని ప్రాంతాలు జలమయం అవుతాయి. మరికొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి. అంతేకాదు దేవాలయాలపై దాడులు జరుగుతాయి. చాలా దేవాలయాలు భక్తులు రాక శిథిలావస్థకు చేరుకుంటాయి. కొన్నేళ్లకు పూజారులు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోనికి వెళ్ళిపోతారు. దేవుణ్ణి పూజించేవారు కరువవుతారు. ప్రజలు ఉన్న పలంగా ఉద్యోగాలు కోల్పోతారని రోడ్డున పడతారని కాలజ్ఞానంలో ఉంది. స్త్రీ పురుషులు ప్రేమలు స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులెన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. రోగం వలన శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు.
అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి, ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు. అతిగా తినటం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. దుర్మార్గులే రాజులుగా మారుతారు. మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు. దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు. దాని వలన మంచివారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇందులో కొన్ని జరిగాయి, కొన్ని జరగబోతూ ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి 100కు 100% ఖచ్చితంగా జరుగుతుంది. బ్రహ్మంగారు భవిష్యత్తు గురించి చెప్పిన ఈ విషయాలన్నీ మనల్ని భయపెట్టడానికి కాదు, రాబోయే కష్టకాలానికి సిద్ధంగా ఉండమని మరియు ధర్మ మార్గంలో నడవమని హెచ్చరించడానికి మాత్రమే. ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిన వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. 2023లో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని బ్రహ్మంగారు తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతుంది. పొడవాటి డ్రాగన్ మిత్రత్వం అనే వంచన చేసి శత్రువులను దెబ్బతీయాలని చూస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే నిజంగా డ్రాగన్ దేశం అయిన చైనా దేశం మన భారతదేశంలో మిత్రత్వం అనే వంచనను ఉపయోగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది. అలాగే వేరు ప్రయాణ చక్రాలు ఢీకొని పెను భయంకర ప్రమాదం సృష్టిస్తుందని బ్రహ్మంగారు తెలిపారు. ఇది ఆంధ్ర సరిహద్దుల్లో జరిగిన ఇరు రైళ్లు ప్రమాదాన్ని మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలను సూచిస్తుంది. అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవుల్ని చంపుతాయని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరుగుతూ వస్తుంది. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన చాలాసార్లు మన భారతదేశంలో తిరుమల కొండపై చోటు చేసుకుంది. అంతేకాదు నాస్తికత్వం ప్రబలుతుంది అని బ్రహ్మంగారు బలంగా చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తమిళనాడులో జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ని ఒక రాజకీయ నాయకుడు సభలో బహిరంగంగా మీడియా ముందు తెలిపాడు. అంటే బ్రహ్మంగారు చెప్పింది జరిగినట్టే కదా. మధ్య తూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసి ప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని బ్రహ్మంగారు తెలిపారు. మొన్నే జరిగిన ఇరాన్ మరియు ఇజ్రాయెల్ పాలిస్తానా మధ్య యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. ఒక అంబ 16 ఏళ్లు రాజ్యం వెళుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు. శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు. అంటే ఇది కూడా నిజమైంది. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే యాక్టర్లు రాజకీయాల్లోనికి వస్తారని అర్థం. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు, ఏజీఆర్, జయలలిత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది రాజకీయాల్లోనికి వచ్చారు. చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అలాగే శనిగ్రహం మిథున రాశిలోనికి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 1913, 1943, 1973, 2003 ఈ సంవత్సరాల్లో శని మిథున రాశిలోనికి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే 1913లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. 1943లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు 7 కోట్ల మంది చనిపోయారు. 1973, 1975 మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలి 2 లక్షల మంది చనిపోయారు. 2003లో ఇరాక్లో యుద్ధం మొదలై 2 లక్షల మంది వరకు చనిపోయారు. ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అని, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని, హైదరాబాదులో తుర్కషులు హిందువులు ఒకరికొకరు చంపుకుంటారు అని,
జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకను కనిపెట్టలేరు అని, ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.